బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ అనే ఒక పండు సినిమా రామ్ చరణ్తో తీశాడు. ఆ పండు కాస్త కుళ్ళిపోయి నిర్మాత నాగుబాబుకి సుమారు 30 కోట్ల అప్పు మిగిల్చింది. అప్పుల వాళ్ల దాడి నుండి బయటపడడానికి నాగుబాబుకు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఈ కష్ట సమయంలో నాగుబాబుకు మోరల్ సపోర్టుగా నిలిచాడు రామ్ చరణ్. కానీ తన కోసం అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చి రెమ్యూనరేషన్ కూడా వదులుకున్న రామ్ చరణ్కు ఒక మంచి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ నాగుబాబుకు వెంటాడిందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. ఇక ఈ అప్పులు తీర్చడంలో విఫలమైన నాగుబాబు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారని వార్తలు వచ్చాయి. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి ఆయనను తమ్ముడు పవన్ కళ్యాణ్ రక్షించారు. ముందు నాగుబాబుకు ఆరెంజ్ సినిమా వల్ల జరిగిన నష్టం ఎంత అని తెలుసుకుని ఆ అప్పుల వాళ్లతో మాట్లాడి తాను గ్యారంటర్గా ఉండి నాగుబాబును కాపాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఆరెంజ్ చేదు అనుభవం నాగుబాబు వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ వక్కంతం వంశీ పుణ్యమాని నాగుబాబు మళ్లీ చిత్ర నిర్మాణంలోకి రాబోతున్నారు. ఒక ఎయిర్పోర్ట్లో వంశీ అల్లు అర్జున్ కలవడం, వంశీ కథ చెప్పగానే అల్లు అర్జున్ బాగుంది అనుకుని వెంటనే ఓకే చెప్పడం, దీనికి నాగబాబు నిర్మాతగా వ్యవహరించడం చకచకా జరిగిపోయింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీసి తనకున్న అప్పులని నాగబాబు తీర్చేసుకుంటాడా, అలా నాగబాబుకు అల్లు అర్జున్ దేవుళ్లా బతికిస్తాడా అనేది ఫేట్ మీద ఆధారపడి ఉంది. ఎలా కాదన్నా అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ మాత్రమే కాదు, లక్కీ స్టార్ కూడా. సో అతను నాగబాబుకు మంచి లక్ తీసుకొస్తాడని మెగా ఫ్యామిలీలో అందరి నమ్మకం.